అందరికీ నమస్కారం అండి. వేద ఎడ్యుకేషన్ క్లబ్కి స్వాగతం. ఈరోజు మనం థర్డ్ క్లాస్లోని తెలుగు వర్క్ బుక్లోని మంచి బాలుడు అనే సాధన పత్రాల గురించి తెలుసుకుందాం. సాధన పత్రం ఒకటండి. ఫస్ట్ చదవడం వ్యక్తపరచడం ఇచ్చాడు. దీంట్లో ఏంటంటే ముందు గేయ పాదాలు ఇచ్చాడండి. దాని తర్వాత వచ్చే ఈ పాదాలు ఏంటో రాయమన్నాడు. ఇక్కడ చూడండి, మొదటిది చెప్పులు తడిసి బట్టలు తడిసి అని ఇచ్చాడు. దాని తర్వాత వచ్చే పాదం చిందే నీళ్లకు బురదకు జడిసి. అలాగా మొత్తం 4 కూడా పూర్తి చేయాలండి. నేను ఇక్కడ చేశాను, ఒకసారి చూడండి. ఆ తర్వాత గేయ పాదాలని సరిచేసి వరుస క్రమంలో రాయమన్నాడండి. వాటిని సరిచేసి వరుస క్రమంలో రాయాలన్నమాట. ఆ తర్వాత పారా ఇచ్చాడండి. ఆ పారా చదివి కింద క్వశ్చన్స్ ఇచ్చాడనమాట. క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాలి. నేను ఇక్కడ పూర్తి చేశాను, ఒకసారి చూడండి. రెండవ సాధన పత్రం అండి. దీంట్లో గేయం ఆధారంగా పదాలు ఇచ్చాడు. ఆ గేయ పదాలు సరి చేసి రాయాలన్నమాట. చూడండి, ఒకటి వాడు పూర్తి చేశాడండి, మిగతా 5 కూడా మనం చేశాను, ఒకసారి చూడండి. తర్వాత పారా ఇచ్చాడండి. పారా ఆధారంగా కింద క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. వాటికి ఆన్సర్స్ రాయాలి మనం. మూడవ సాధన పత్రం అండి. పదజాలం ఇచ్చాడు. పారాని చదవాలండి. ఫస్ట్ పారాని చదివించండి పిల్లల చేత. తర్వాత దాంట్లో ఉన్న సరళాక్షరాలు గుర్తించమన్నాడండి. గుర్తించి గడుల్లో రాయాలన్నమాట. తర్వాత దాంట్లో ఆ సరళాక్షరాలతో పదాలు రాయాలి మనం. ఆ పదాలతో ఒక సొంత వాక్యం కూడా రాయాలి మనం. తర్వాత రెండో దాంట్లో గుణింత అక్షరాలు గుర్తించమన్నాడండి. గుర్తించి వాటితో స్టార్ట్ అయ్యే పదాలు రాయాలి, అలాగే ఒక సొంత వాక్యం కూడా. తర్వాత మూడో దాంట్లో ద్విత్వాక్షరాలు గుర్తించమన్నాడండి. ద్విత్వాక్షరాలు గుర్తించి వాటితో మొదలయ్యే పదాలు రాసి ఒక సొంత వాక్యం కూడా. తర్వాత నాలుగో దాంట్లో సంయుక్త అక్షరాల పదాలు రాయమన్నాడండి. 2 ఇచ్చాడనమాట ఖాళీలు. ఆ రెండిట్లు కూడా రాసి వాటితో సొంత వాక్యాలు రాయాలండి. 4వ సాధన పత్రం అండి. దీంట్లో ఏంటంటే వాడు గీత గీసిన పదాలకి సమాన అర్థాలు వచ్చేలాగా వాక్యాలు తిరిగి రాయమన్నాడండి. చూడండి, నేను పూర్తి చేశాను, ఒక్కసారి మీరు గమనించగలరు. ఆ తర్వాత పదాలను జత చేసి రాయమన్నాడండి. మెలమెల మెరుపులు, కొరకొర చూపులు, మలమల ఎండలు, పక్కపక్క నవ్వులు, బెరబెర పరుగులు, బుడి బుడి నడకలు. అవి జత చేసి పక్కన మళ్ళీ వాటిని కలిపి ఇలా రాయాలండి. తర్వాత పట్టికలోని అక్షరాలతో పదాలు రాయాలండి. చూడండి, పూర్తి చేశాను. అవే కాకుండా ఇంకేమొచ్చినా మనం రాసుకోవచ్చండి. 5వ సాధన పత్రం అండి. పదజాలం. ఇందులో గీత గీసిన పదానికి అర్థం అడిగాడండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అనమాట. అది పూర్తి చేశాను. తర్వాతది వచ్చేసి కింది పదాలు చదివి వాటన్నిటి ముందు ఒక అక్షరం పెడితే పూర్తి అర్థం వస్తుందండి. అవి పెట్టి ఇలా రాయాలన్నమాట. తర్వాత వాడు ఇచ్చాడండి, వాటితో మంచి అలవాట్ల గురించి 4 వాక్యాలు రాయమన్నాడు. వాటిని పిల్లల చేత ఇలా రాయించండి. 6వ సాధన పత్రం అండి. స్వీయ రచన. వీటికి క్వశ్చన్స్ ఇచ్చాడండి. ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ రాయాలన్నమాట. సొంత మాటలో పిల్లల చేత రాయించండి. అలాగా మొత్తం 6 కూడా పూర్తి చేయించాలండి. ఒకసారి చూడండి. 7వ సాధన పత్రం అండి. భాషాంశాలు. ఇక్కడ పారా ఇచ్చాడండి. పారాగ్రాఫ్ చదివి నామవాచకాలను గుర్తించాలండి. పారా చదివిన తర్వాత ఇక్కడ మనుషుల పేర్లు, కూరగాయల పేర్లు, ఆకుకూర పేర్లు రాయమన్నాడండి. ఆ పారాలోంచి మనం రాసామన్నమాట 3 చొప్పున. తర్వాత కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. అంటే నామవాచకం గుర్తించమన్నాడండి. ఆ తర్వాత దాంట్లో వాక్యాలు చదివి దాంట్లో నామవాచకాల కింద గీత గీయమన్నాడండి. చూడండి. తర్వాత పట్టికలోని నామవాచకాలను రాయమన్నాడండి. పువ్వుల పేర్లు, పండ్ల పేర్లు, పక్షుల పేర్లు.
ఆ తర్వాత సాధనా పత్రం 8 సృజనాత్మకత. ఇందుట్లో ఎగిరే సైకిల్ మీద మీ ప్రయాణాన్ని ఊహించి రాయమన్నాడండి. పిల్లల చేత సొంత మాటల్లో ఎగిరే సైకిల్ గురించి రాయించాలండి. నేను పూర్తి చేశాను, ఒకసారి చూడండి. తర్వాత ఈ బొమ్మకి చుక్కలు కలిపి దీనికి రంగులు వేయించాలండి. రంగులు వేయించి పిల్లల చేత ఈ చిత్రం గురించి రాయమన్నాడండి. చుక్కలు కలిపి రంగులు వేయించండి. తర్వాత ఈ చిత్రం గురించి పిల్లల చేత రాయించాలండి. ఇది ఆఖరి సాధన పత్రం అండి. నేనేమి నేర్చుకున్నానని అన్నిటి గురించి ఇచ్చాడు. మొదటి దాంట్లో కింది పదాలను చదవండి, వాటి ముందు సరైన అక్షరాలు ఉంచి నూతన పదాలు తయారు చేయమన్నాడండి. చూడండి ఒకసారి, అక్కడ ఇచ్చాడండి అక్షరాలు. వాటికి ఏ అక్షరం పెడితే సరైన పదాలు వస్తాయో కూడా మనం గమనించాలి. తర్వాత జంట పదాలు రాయమన్నాడండి. వాడు 2 ఇచ్చాడు, మిగిలిన మనల్ని పూర్తి చేయమన్నాడు జంట పదాలు. తర్వాత గీత గీసిన పదం ఏ భాషా భాగమో మనం గుర్తించాలండి. సౌమ్య అనేది ఏ భాషా భాగమో మనం గుర్తించాలి. తర్వాత పేరా ఇచ్చాడండి. పేరా చదివించి దానికి ఆన్సర్స్ రాయించాలన్నమాట క్వశ్చన్స్కి. కింద గేయం చదివించాలండి పిల్లల చేత. చదివించి ఆ గేయ పాదాలను పొడిగించాలండి కొంచెం. వాటిని నేను పూర్తి చేశాను. చూడండి ఒక నిమిషం. ఇది కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.